మనమైతే కోడిని ఏం చేస్తామండి, మనం తినాలనుకుంటే కోడిని చంపివేసి కోడిని తీసుకొని చక్కగా దాన్ని ఆహారం చేసుకొని మనం తింటాం. మనకు ఆహారాన్ని ఇస్తుంది కోడి. కానీ అటువంటి కోడి పరిశుద్ధ గ్రంథంలో ఒక అద్భుతమైన పని చేసింది. ఏమిటి ఆ పని అంటే, ఒక వ్యక్తిని ప్రభు వైపుకు తిప్పటానికి దారి చూపించింది. స్తోత్రం. ఒక వ్యక్తిని ప్రభు వైపుకు తిప్పటానికి దారి చూపింది కోడి. యేసయ్య తనతో చెప్పిన మాటను జ్ఞాపకం తెచ్చేటట్లుగా చేసింది కోడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పటి వరకు తనకి జ్ఞాపకం రాలా. కోడి కూయనంత వరకు తను ఏ స్థితిలో ఉన్నాడో కూడా తనకు తెలియలా. కోడి కూయనంత వరకు తను ఏం మాట్లాడుతున్నాడో కూడా తనకు అర్థం కాల. కోడి కూయనంత వరకు తను ఎలా ప్రవర్తిస్తున్నాడో కూడా తనకు అర్థం కాల. ప్రియమైన దేవుని బిడ్డలారా, కోడి పేతురుకు ఏం చేసింది? బోధ చేసింది. కోడి పేతురుకు ఏం చెప్పింది? ఉపదేశం చెప్పింది. కోడి పేతురుకు ఏం చెప్పింది? నీ పరిస్థితి ఎలా ఉంది, బుద్ధి తెచ్చుకో అని బుద్ధి తెచ్చింది. చూడండి, నా వైపు చూస్తూ వినండి. కోడి తనకేం చెప్పింది? బుద్ధి చెప్పింది. ఒక కోడి ఒక మనిషికి బుద్ధి చెప్పటం ఏంటి? బుద్ధి చెప్పేటట్లుగా దేవుడే చేస్తాడు. ఎప్పుడు? మనిషికి బుద్ధి పోయినప్పుడు, లేనప్పుడు కాదు. మనిషికి బుద్ధి ఉంటుందిరా, కొన్నిసార్లు అదేమైద్ది? పోయిద్ది. మనిషికి బుద్ధి ఉంటుంది. ఆ బుద్ధి కొన్నిసార్లు కొన్నిసార్లు పోయినప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తాం మనకు తెలియదు. కొన్నిసార్లు మన ఇంట్లో వాళ్ళు అంటారు, ఏంద్రా బుద్ధి ఏమన్నా పోయినట్టుందే, ఏంది నీ మాటలు ఎలా ఉన్నాయి, నీ బుద్ధి ఏదో పోయినట్టుందే, ఏంది నీ మాటలు ఎలా ఉన్నాయి, నీ ప్రవర్తన ఎలా ఉంది. కొన్నిసార్లు మన అమ్మ మన నాన్న మనల్ని అంటారు. మనం చదువుకునే స్కూల్స్లో కూడా మన టీచర్స్ అంటారు, నీ బుద్ధి ఏదో పోయినట్టుందే, నీ ప్రవర్తన ఏదో తేడాగా ఉందే. ఇప్పుడు పేతురుకు బుద్ధి కూడా పోయింది. ఎవరికి దూరం అయితే? దేవునికి దూరం అయితే. ఒక వ్యక్తి దేవునికి దూరం అయితే, ఒక వ్యక్తి దేవుని సన్నిధికి దూరం అయితే, ఒక వ్యక్తి దేవుని మార్గం నుండి దూరం అయితే, ఆ వ్యక్తికి ఉన్న బుద్ధి పోద్ది. బుద్ధి పోద్ది. ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని దగ్గరకు వస్తే దేవుడు బుద్ధి పోనివ్వకుండా నిన్నేం చేస్తాడు? తన అదుపులో పెట్టుకుంటాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ముందే చెప్పాడు, పేతురు నేనెవరో నీకు తెలియదని 3 సార్లు అబద్ధం ఆడతావయ్యా అంటే నమ్మలేదు పేతురు. నమ్మలేదంటే అప్పటికే బుద్ధి పోయింది.